హలో ఫ్రెండ్స్, గ్రీన్లాండ్ అంటే ఎటు చూసినా కిలోమీటర్ల మేర పేరుకుపోయిన మంచు కొండలే గుర్తొస్తాయి. ఈ మంచు ఎప్పటికీ కరగదని మనం అనుకుంటాం. కానీ సరిగ్గా 7,000 ఏళ్ల క్రితం గ్రీన్లాండ్లోని మంచు కొండలు పూర్తిగా మాయమైపోయాయని మీకు తెలుసా? గ్రీన్లాండ్ మంచు కింద దాగున్న ఆ భయంకరమైన నిజాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడు వెలికితీశారు. ఆనాటి ప్రళయం మళ్ళీ రాబోతోందా? ఆ వివరాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ పరిశోధనను అమెరికాలో యూనివర్సిటీ అట్ బఫ్లో మరియు కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. గ్రీన్ డ్రిల్ అనే ప్రాజెక్టులో భాగంగా గ్రీన్లాండ్ మంచును కిలోమీటర్ల మేర తొలిచి వారు ఈ నిజాన్ని కనిపెట్టారు. వీరి పరిశోధనా వివరాలు తాజాగా ప్రతిష్టాత్మకమైన నేచర్ జియోసైన్స్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. శాస్త్రవేత్తలు గ్రీన్లాండ్ వాయువ్య భాగంలో ఉన్న ఫ్రూడో డోమ్ అనే భారీ మంచు పలక కింద పరిశోధనలు చేశారు. సుమారు 1,669 అడుగుల లోతుకు డ్రిల్లింగ్ చేసి అక్కడున్న మట్టిని పరీక్షించారు. ఆశ్చర్యకరంగా ఆ మట్టికి చివరిసారిగా సూర్యరశ్మి తగిలింది సరిగ్గా 7,000 ఏళ్ల క్రితమని తేలింది. అంటే ఆ సమయంలో అక్కడ అస్సలు మంచు లేదన్నమాట. మంచు కింద ఉన్న మట్టికి ఎప్పుడు సూర్యరశ్మి తగిలిందో తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు లూమినిసెన్స్ డేటింగ్ అనే టెక్నాలజీని వాడారు. భూమి లోపల దాగి ఉన్న ఖనిజాలు కాంతి తగిలినప్పుడు ఒక వింతైన వెలుగును విడుదల చేస్తాయి. ఆ వెలుగు తీవ్రతను బట్టి ఆ మట్టి పొరలు 6,000 నుండి 8,200 ఏళ్ల క్రితం వరకు బయట ప్రపంచానికి కనిపిస్తూ ఉండేవని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అసలు 7,000 ఏళ్ల క్రితం మంచు ఎందుకని కరిగింది? ఆ కాలంలో భూమి ఉష్ణోగ్రత ఇప్పుడున్న దానికంటే 3 నుండి 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉండేది. మానవ తప్పిదాలు ఏమీ లేని కాలంలోనే ప్రకృతి సిద్ధంగా మంచు కరిగిపోయింది. ఇప్పుడు మనం చేస్తున్న కాలుష్యం వల్ల 2100 సంవత్సరం నాటికి మళ్ళీ భూమి మీద అదే స్థాయి ఉష్ణోగ్రతకు చేరుకుంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంటే అప్పుడు జరిగిన ప్రళయం మళ్ళీ రాబోతోందన్నమాట. గ్రీన్లాండ్ మంచు కరిగితే ఏమవుతుంది? ఇది సముద్ర మట్టాలను భారీగా పెంచేస్తుంది. ఏ ప్రాంతాల్లో మంచు బలహీనంగా ఉందో తెలిస్తే భవిష్యత్తులో తీర ప్రాంత నగరాలకు వచ్చే ముప్పును ముందే అంచనా వేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధన ద్వారా సేకరించిన రాళ్లు, మట్టి మన భూమి యొక్క భవిష్యత్తును అంచనా వేయటానికి ఒక నిధిలా మారబోతున్నాయి. చూశారు కదా, ప్రకృతి మౌనంగా మనకు ఎంతటి వార్నింగ్ ఇస్తుందో. 7,000 ఏళ్ల నాటి చరిత్ర మళ్ళీ పునరావృతమైతే తీర ప్రాంతాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఈ సరికొత్త క్లైమేట్ వార్నింగ్ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.